హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? నేను కూడా చాలా బావున్నాను. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బావుంటాను. ఈ లాగొచ్చి గురువారందండి. నేను గురువారం అయితే దేవుని గుడి మొత్తం క్లీన్ చేసి, దేవుని సామాన్లన్నీ కడిగేసి, ఫోటోలు కూడా బొట్టలు పెట్టేసి పెడతాను. శుక్రవారం కలశం పెడతానండి. ఇది ప్రతి గురువారము నేను ఇలానే చేస్తాను. ఇది ఒక లాగ్‌లాగా వీడియో తీసి పెడితే బావుంటదని తీస్తున్నాననమాట. ఇప్పుడు మా ఇంట్లో నేను చేసే పనులే వీడియో తీసి నా ఛానల్‌లో పెట్టుకుంటే కొంతమంది నన్ను చూసి వేడిస్తున్నారనమాట. ఎలా అంటే ఈమెకేం పని పాట లేదేమో పల్లాపగులు వీడియో తీసుకుంటూ పెట్టుకుంటుంది అని వాళ్ళకే చెప్తున్నాను నేను. అది నా ఇష్టమండి. నేను చేసే పనులు నేను యూట్యూబ్ ఛానల్‌లో పెట్టుకుంటున్నాను. మీకిష్టం ఉంటే చూడండి లేకుంటే దొబ్బేయండి. అంతేగాని వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు చెప్పండి? హ్మ్. మీకేమన్నా నా ఛానల్‌లోకొచ్చి చూడమని చెప్పానా? మీకిష్టముంటే చూడండి, లేకుంటే లేదు. ఎప్పుడు ఒకరి మింద పడి ఏడ్చేది కాదు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే మీరు గూడా ఒక ఛానల్ ఓపెన్ చేసి, మీరు గూడా పెట్టుకోండి వీడియోసు. అంతేగాని నా మీద పడి మీరెందుకు ఏడుస్తారు? నా నా గోల ఎందుకు మీరు నా ఉసిరెందుకు మీరు నా మీద పడి ఏడ్చకండి. మీది మీరు చూసుకోండి. నేను దేవుని ఫోటోస్ ఎలా క్లీన్ చేస్తానంటే, తడి లేకుండా బట్ట ఫస్ట్ తీసుకొని, మనము బొట్టులు పెట్టింటాం గదా! అవన్నీ బట్ట తీసుకొని తుడిచేస్తాను. తర్వాత తడిబట్ట తీసుకొని నీట్‌గా శుభ్రంగా తుడిచి అన్నీ పెట్టుకుంటాను. తర్వాత చూడండి అక్కడ గంధం, కుంకుమ పసుపు ఉంది గదా! కొంచెం వాటర్‌లో గంధం కలుపుకొని, గంధం పెట్టి బొట్టలు పెడతాను. చాలా బావుంటాయి. వారం వరకు చాలా నీట్‌గుంటాయన్నమాట. అలాగే నేను గురువారము ఫోటోలు క్లీన్ చేసినప్పుడు దేవుని గుడి డోరు, మెయిన్ డోరు, పూలారాలు అన్నీ క్లీన్ చేసేస్తాను. అదొక అలవాటుగా మారిపోయిందనమాట నాకి. చూడండి బొట్టలు గూడా ఎంత చక్కగా పెడతానో ఒకసారి మీరు చూడండి. గంధము వాటర్‌లో కలుపుకొని నేను వీడియోకి వాయిస్ చెప్పేటప్పుడు నా వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. మామూలుగా అయితే ఇంట్లో మామూలుగా ఫాస్ట్‌గా మాట్లాడేస్తాను. వీడియో విషయానికొచ్చేసరికి ఎందుకో నా వాయిస్ అంతా ఇంకా కట్ అయిపోతుందనమాట. అంత క్లారిటీగా చెప్పేకి రావట్లేదు. ఇక్కడైతే నేను ఫోటోస్‌కంతా బొట్లు పెట్టేసాను. లోపల దేవుని గుడి డోర్ గూడా తుడిచేసాను. ఇక్కడ చూడండి అమ్మవారికి గూడా తుడుస్తున్నాననమాట. ఈ క్లాతొచ్చి నేను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాను. దేవుళ్ళు తుడిచేకి నేను ఈ క్లాత్ కాటన్‌దనమాట. ఇది 150 అనమాట. బుక్ చేసుకున్నాను మీషోలో. బుక్ చేసుకొని దాంట్లోనే తుడుస్తాననమాట. అంటే నీట్‌గా ఉండాలి గదా! దేవుని బట్ట. అందుకని ఇది బుక్ చేసుకున్నాను అదే పనిగా. ఇది మామూలుగా కొంచెం సర్పేసి నానబెట్టేసి అద్దేస్తే నీట్‌గా అయిపోతుంది. ఇప్పుడైతే నా పనంతా అయిపోయింది ఇంట్లో. నేను, మా ఆయనైతే బయటికెళ్తున్నాము. బయటికెందుకంటే అదే అండి పూలు, టెంకాయ, ఆకులు, ఒక్కలు, అంటుపండ్లు ఇంగేదైనా పిల్లలకి తినేకి స్నాక్స్ అవి తీసుకొద్దామని వెళ్ళామనమాట. ఇక్కడైతే కాయలు, పండ్లు గూడా తీసుకున్నాం మేము. ఇంగ పెట్రోల్ లేదు నా బండికి. పెట్రోల్ కొట్టిచ్చాడు మా ఆయన. నా బండే యేసుకొచ్చాము బయటికి. చూడండి నా బండి. నా బండంటే నాకు చాలా ఇష్టం. అంటే ఎవరున్ని, ఎవరు లేకున్ని ఇదైతే నా జతలో ఉంటుంది. అందుకే చాలా ఇష్టమనమాట నాకి. ఇంకైతే షాపింగ్ అయిపోయింది. ఇంటికైతే వచ్చేస్తున్నా.